కానీ ఫిరోజ్ భాయ్, నేను స్ట్రైట్ ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. మన ఇండియాలో పాకిస్తాన్కి సంబంధించినటువంటి ముస్లిమ్స్ ఉన్నారా లేదా, అది చెప్పండి క్లియర్గా. నో నో, ఇట్లాంటి టైం వస్తే టోటల్ 100% ముస్లిమ్స్ ఆర్ విత్ ఇండియా. పాకిస్తాన్ ముస్లిమ్స్ లేరు ఇక్కడ, నో, ఏ రాష్ట్రంలో కూడా లేరు. నో నో, ఈ ఇష్యూలో. సో మరి అలా లేనప్పుడు గోకుల్ చాట్ లో బాంబ్ బ్లాస్ట్లు ఎందుకు అవుతున్నాయి, తర్వాత మన లుంబిని పార్క్ లో బాంబ్ బ్లాస్ట్ ఎందుకు, సాయిబాబా టెంపుల్ లో బాంబ్ బ్లాస్ట్ ఎందుకని, ఫ్యూ పీపుల్ అంటే ఒక 10 people ఏదో ఇన్ఫ్లుయెన్స్ లో వచ్చి చేసేస్తున్నారు, రైట్? సో రావడానికి అయితే ఆస్కారం ఉంది కదా, ఏదో రకంగా వచ్చారు కదా, వస్తారు. కానీ మీరు అడుగుతున్నారు ఇండియన్ ముస్లిమ్స్. ఇండియాలో పాకిస్తాన్ ముస్లిమ్స్, పాకిస్తాన్ ముస్లిం ఏదో ఒక స్వీపర్ సెల్స్ ఎక్కడో, రైట్? లోపల జోరితే ఎక్కువ 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 అంటే ఒక 50 మంది ఉంటుంది. ముస్లిమ్స్ ఇక్కడున్న ముస్లిమ్స్ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నారా? చేయరు. చాలా ఆల్ ముస్లిమ్స్ ఇన్ అవర్ కంట్రీ, మన మొత్తం ఇండియాలో ఐ థింక్ 30 కోట్లు ముస్లిమ్స్, 30 కోట్లు ముస్లిమ్స్ ఇండియాకేనే సపోర్ట్ చేస్తున్నారు ఈ ఇష్యూలో. పాకిస్తాన్ కి 1% కూడా సపోర్ట్ చేయరు. మరి అలాంటప్పుడు అసదుద్దీన్ ఓవైసీ చేసిన కామెంట్ ని ఏ విధంగా చూడొచ్చు మనం? ఏది 15 నిమిషాలు నాకు టైం ఇస్తే అందరూ ఊచకోత కోసి పాడదు. అది టోటల్ రాంగ్. వాడికి జైలు కూడా పోయినాడు, బయట కూడా వచ్చినాడు. ఆ మాట అనడానికి ఎంత గట్స్ ఉండాలంటున్నా నేను. అదే ఎందుకు చేశాడు ఆ మాట, ఆ టాక్స్ ఎందుకు చేశాడు ఆయన? అది ఆయన పార్టీ సిద్ధాంతం, డివైడ్ అండ్ రూల్ చేయాలి. సింపుల్. బీజేపీ సిద్ధాంతం డివైడ్ అండ్ రూల్, ఎంఐఎం సిద్ధాంతం డివైడ్ అండ్ రూల్, అంతే. రిలీజన్ మీద మాట్లాడాలి, వాళ్ళ అవస్థ, వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళు అట్లనే మాట్లాడతారు. మరి ఇండియాలో ఉంటూ అలాంటి మాటలు మాట్లాడకూడదు కదా. రాంగ్ కదా, దానికోసం జైలు పోయినాడు కదా, ఉన్నాడు కదా 2 నెలలు అక్బరుద్దీన్ జైల్లో ఉన్నాడు కదా. సో అది రాంగ్, తప్పు తప్పు తప్పు. కానీ ఈ ఇష్యూలో ఆల్ ఇండియన్ ముస్లిమ్స్ ఆర్ విత్ హిందుస్థాన్.